వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్లాట్లు కావచ్చు, లేకపోతే గజాలు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కొత్త ఒక స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ స్కీమ్ వెనుక ఉన్న మర్మమేందో అసలు సబ్ రిజిస్ట్రార్ సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఇస్తాం సార్. నమస్తే సార్. ఇవాళ నుంచి స్లాట్ బుకింగ్ విధానం పెట్టడం జరిగింది. అసలు దాని ఉద్దేశం ఏంటి సార్? ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్లాట్ బుక్ చేసుకొని రావాలి. ఈ ఆఫీస్కు 96 స్లాట్లు ఉంటాయి. 48 ఒకరికి 48 ఇద్దరికి అలాట్ అయింది. స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే స్లాట్ బుకింగ్ విధానము అని చెప్తున్నారు. ఆ స్లాట్ బుకింగ్ చేసుకుంటే అసలు అవి ఎంతవరకు, ఎన్ని గంటల వరకు దాని కాల పరిమితి ఉంటుంది, ఎట్లా దాని ముందుకెళ్ళాలి? ఈ రోజు చేసుకున్నది స్లాట్ టైం ఇచ్చిన తర్వాత ఏమంటే ఈ రోజు చేసుకోవాలి. నైట్ వరకు ఉంటుంది. లేకపోతే రాలేని పరిస్థితి ఉంటే మళ్ళీ చేసుకోవాలి రీషెడ్యూల్. ముఖ్యంగా చెప్పండి, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్లు సూర్యాపేట జిల్లా కేంద్ర సంబంధించి చూస్తే మనం 40 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. మనం 48 నుంచి ఒకటి 90 చేస్తున్నాము. ఒక్కొక్కరికి 2-3 స్లాట్ బుక్ అయ్యే అవకాశం ఉందా? ఒక్కొక్క వారికి ఒక్కటే స్లాట్ బుక్ అయ్యే అవకాశం ఉందా? ఒక్కొక్కరికి అనేది ఏం లేదు. ఈ ఆఫీస్కి 96 స్లాట్లు వస్తాయి. 96 డాక్యుమెంట్లు అవుతాయి ప్రతిరోజు. అంటే ప్రజల్లో కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్ రైటర్లో కొంత అపోహ ఉంది. ఎందుకంటే గతంలో మేము ఒక్కొక్క డాక్యుమెంట్ రైటర్ 4-5 డాక్యుమెంట్ చేసే వాళ్ళం, కానీ ఈసారి మాకు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దాన్ని మీరు ఎట్లా నివృత్తి చేస్తున్నారు? ఇబ్బంది అనేది ఏముంటుంది, అది జనరల్ గా ఈ ఆఫీస్ పరిధిలో 96 డాక్యుమెంట్లు అవుతాయి. ఎవరికి అనేది ఏం లేదు కదా, ఎవరైనా చేసుకోవచ్చు, పబ్లిక్ కూడా. మన దగ్గర ఇంకో సబ్ రిజిస్ట్రార్ అంబేద్కర్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు గతంలో మీరు రోజు ఒక 40-50 చేశారు, ఇప్పుడు 96 అని చెప్తున్నారు. అంటే మీరు డాక్యుమెంట్ రైటర్లకు ఏం సూచనలు చేస్తున్నారు? ఈ స్లాట్ విధానం అనేది పబ్లిక్ టైం సేవ్ చేసుకోవడానికి, ఆ టైం ప్రకారం ఆ స్లాట్ ఎప్పుడైతే బుక్ అవుతుందో ఆ డేటు టైం అందులో వస్తుంది. ఆ డేటు టైం వచ్చినప్పుడు ఆ టైం ప్రకారం వస్తే 10 నిమిషాలలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి అతను రిటర్న్ కూడా తీసుకుని వెళ్ళిపోయేటట్టుగా అవకాశం ఉంటుంది. ఇది ప్రజలకు మెరుగైన సేవలు అందించేదానికే ప్రభుత్వం ఈ ప్రక్రియని చేపట్టింది. స్లాట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలి? మీరు స్లాట్ బుకింగ్ అనేది మా రిజిస్ట్రేషన్ సైట్ ఉంటుంది. ఆ సైట్లో మీరు చేసుకోవచ్చు. కావాలంటే మేము బయట నోటీస్ బోర్డులో కూడా రిజిస్ట్రేషన్ సైట్కి సంబంధించి వివరాలు పెట్టడం జరిగింది. మీరు సొంతంగా అయినా చేసుకోవచ్చు, మీరు ఎక్కడి నుంచైనా ఈ స్లాట్ విధానం అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళకు ఎలాంటి మీరు భరోసా కల్పిస్తున్నారు? ఇప్పుడు పబ్లిక్ మెరుగైన సేవలు అందించేందుకే ఈ స్లాట్ విధానం అనేది వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు. ఓకే. సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్లు మన మహేందర్ రెడ్డి సార్ కావచ్చు, అంబేద్కర్ సార్ చెప్పేది ఏంటంటే స్లాట్ బుకింగ్ విధానం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. గతంలో మనం చూస్తున్నాము, ధరణిలో కూడా వ్యవసాయ భూములు కూడా స్లాట్ బుకింగ్ విధానం చేయడం జరిగింది. ఇప్పుడు ప్లాట్ల విషయానికి కూడా వస్తే స్లాట్ బుకింగ్ విధానం చేయడం జరిగింది. ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఖచ్చితంగా మాత్రం సూర్యాపేట జిల్లాలో నా పరిధిలో ఉన్నటువంటి అందరికి కూడా ఖచ్చితంగా మేము న్యాయం చేసేందుకు ఉన్నాము. ఒక ఏదైతే ఎక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలనేది ఒక స్కీమ్ కూడా నెంబర్ కూడా వేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా ఎవరు సోషల్ మీడియాపై అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ చేంజ్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మాత్రం 24 గంటల వరకే పనిచేసిన తర్వాత తదుపరి మళ్ళీ కొత్తగా చేసుకోవాలని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.